ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఇప్పుడు ఇంత జరిగితే ఎందుకు స్పందించట్లేదు అని అన్నారు. ఇక్కడ మా అసోసియేషన్స్లో ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్ అంటే, ఇక ఏ ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చినా అది మా ఛాంబర్లో ఆ కంప్లైంట్ పెట్టి ఛాంబర్లో కమిటీలో వేసి అయితేనే మేము స్పందిస్తాం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే మాకు సంబంధం లేదు, క్యారీ ఆన్ విత్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కి ఒకసారి ఏ మెంబర్ అయినా సరే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అంటూ వెళ్తే అది మేము పట్టించుకోమా, ఇక అది రూల్. మీరు ఎక్కడైనా సరే ఏ ఆర్గనైజేషన్లో కూడా ఆ రూల్ ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే యూ గో హెడ్ విత్ పోలీస్ స్టేషన్ కోర్ట్. కాదు అంటే మన సంస్థ ఇక్కడ 12 అసోసియేషన్లు ఉన్నాయి, 24 క్రాఫ్ట్లు ఉన్నాయి, ఆర్గనైజేషన్ కమిటీ ఉంది. ఒక కమిటీ 2018లో కమిటీ ఏర్పాటు చేయబడింది 20 మంది సభ్యులతోటి. సినిమా వాళ్ళు, లాయర్స్, అడ్వకేట్స్, మహిళా సంఘం వాళ్ళు ఇంత దూరం. 2018లో నుంచి ఇప్పటిదాకా వస్తే ఒక 7-8 కంప్లైంట్లు వచ్చినాయి. దానికి మేము ఏం చెప్పాము 2018లో పెట్టినప్పుడు అందరికీ 24 అవర్స్ మీరు కంప్లైంట్ ఏదైనా ఉంటే లంఘికి వదిలితే ఈ బాక్స్లో వేయండి, సీల్డ్ కవర్గా వేయండి, మీ పేరు కూడా బయటికి రాకుండా దాన్ని జాగ్రత్తగా బాధ్యత మాది అని మేము అనౌన్స్ చేసి పెట్టాం. ఇంతవరకు ఒక 7-8 కేసులు వచ్చినాయి. అందులో ఒక 3 ఫాల్స్, ఒక 4 తప్పు ఉన్నాయి. వాళ్ళకి శిక్షించడం, వాళ్ళకి సస్పెండ్ చేయడం, సస్పెన్షన్ జరిగిపోయింది. అది లోపల ఈ మీ అనౌన్స్మెంట్ చేసుకునే కదా, మా అసోసియేషన్లో ఉన్నాయి 24 క్రాఫ్ట్లు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటారు. ఇది జరిగి ఒక డ్యాన్స్ మాస్టర్, ఇది డ్యాన్స్ మాస్టర్ది, డ్యాన్సర్ది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు కంప్లైంట్ వచ్చినట్టు విచారిస్తాం. విచారించడానికి ఎవరిది ఎక్కడ తప్పు ఉందంటే వాళ్ళని సస్పెండ్ చేయటమో, లేకపోతే ఫైన్ వేయటమో, లేకపోతే 1 year 2 years సస్పెన్స్ ఇలా ఉంటాయి. అది ఇంటర్నల్ జరిగిపోతూ ఉంటాయి. అంటే ఒక్కటి చిట్టిబాబు గారు, అంటే పోలీస్ స్టేషన్ మీద చట్టం మీద నమ్మకం లేదా, లేకపోతే మరి ఆ ప్రాసెస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే మీకు మా ఈ ఆర్గనైజేషన్ మీద నమ్మకం లేక మీరు వెళ్ళినట్టే కదా. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే ఒక మెంబరు, ఇక్కడ మెంబర్గా ఒక అసోసియేషన్ ఉంది, ఒక ఛాంబర్ ఉంది, ఒక కమిటీ ఉంది, ఇన్ని ఉన్నా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారంటే సో యు ఆర్ నాట్ బిలీవింగ్ దిస్ కనుక వెళ్తున్నారు. ఇక మేమేం చేయాలి దానికి? పోలీస్ స్టేషన్కి పోలీసు పట్టించుకోదు, మేము పట్టించుకో. అది రూల్. అది ఇవాళ కాదు. మీరు మామూలుగా ఇండస్ట్రీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా అంతే కదండి. ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతారా? అవరు. అంటే పాష్ యాక్ట్ అని ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో. ఇనిషియల్ ఏంటంటే ఇనిషియల్ ప్రైమా ఫేసి ఆ కంప్లైంట్స్ ఏదైతే ఆ ఎంప్లాయర్కి కమిటీలో ఇస్తారో దాని యొక్క ఆ గ్రావిటీ అండ్ వాట్ ఆర్ ద ఎలిగేషన్స్ దాన్ని బట్టి పాష్ కమిటీ దాని ప్రకారమే కదా. డెఫినెట్లీ ఈవెన్ దో ఇట్స్ పాష్ కమిటీ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ ఇట్ టు ద లోకల్ పోలీస్ స్టేషన్. డెఫినెట్లీ అదే ఇప్పుడు కూడా పాష్ కమిటీ ఇన్ఫార్మ్ చేసింది. దట్స్ వాట్. ఈ కేసులో కూడా పాష్ కమిటీ ఇన్ఫార్మ్ చేసింది. పాష్ కమిటీ చేస్తే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తామన్నా వెళ్ళమన్నారు. ఎందుకంటే ఇది లీగల్ పాయింట్, వెళ్తామని వెళ్ళమన్నారు. దాని తర్వాత అంతేనా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ చేతులు దులుపుకుందాము అని? చేతులు దులుపుకుంటే 7 కేసులు ఉన్నాయండి. మీరు మీకు అనౌన్స్ సినిమాది మేము ప్రతి మైక్లో పెట్టి అనౌన్స్ చేయడం కాదు కదా. మా దగ్గరికి వచ్చిన ఇన్నర్ బాక్స్లో ఎవరి పేరు బయటికి రాకుండా ఉండటం కోసం చెప్పి మీ పేర్లు కూడా రావు. బాబు గారు, ఇక్కడ కూడా విమెన్ హరాస్మెంట్ సెల్ ద్వారానే కదా అమ్మాయి పోలీస్ స్టేషన్ ఉంది. మరి విమెన్ హరాస్మెంట్ సెల్ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మాయి తెలియక, సమంత తెలియక ఏదో మాట్లాడుతుంది. వీళ్ళు సగం తెలిసి సగం మాట్లాడతారండి. అమ్మాయి ఇది కావాలి అని అంటే ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ అమ్మాయి శ్రీరెడ్డి విషయం ఇప్పుడు జరగటం, రిపోర్ట్ రావడం, ఆ రిపోర్ట్ ఈస్ లయింగ్ విత్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ రివ్యూ బయటికి చెప్తే కానీ మేము బయటికి చేయలేము. ఇట్ హెస్ బీన్ హ్యాండ్ ఓవర్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్లో ఆ గత ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోలేదు, ఈ ప్రభుత్వము దాని మీద ఇంకా దృష్టి పెట్టలేదు. అంటే రాజకీయాలు మీకు తెలియదు. రాజకీయాలు వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని బయట తీస్తారు, అప్పుడు అవుతారు. అంతే. మేము ఇచ్చి ఏమి లేదు, ఇచ్చాము ఇంతవరకు. అవర్ కమిటీ హెస్ గివెన్ ఎ రిపోర్ట్. మీరు విత్ గవర్నమెంట్ యూ కెన్ వెరిఫై. ఇప్పుడు ఈ మహిళా కొరియోగ్రాఫర్ విషయంలో ఇండస్ట్రీ కలెక్ట్ చేసుకునేది ఏమీ లేదు. ఎందుకంటే పోలీస్ కేసు అయిపోయినా మేము కలెక్ట్ చేసేది ఉండదండి. ఓకే, ఉండదు. కానీ మోరల్ సపోర్ట్ వేరు. ఇప్పుడు మోరల్గా ఐఎమ్ స్టాండింగ్ ఫర్ జానీ మాస్టర్. నాకు తెలుసు జరిగింది. ఈ క్రోనాలజీ ప్రకారం ఎక్కడ లకూనాలు ఉన్నాయి, ఈ లకూనాలని చూస్తూ ఉంటే ఇది ఒక వికృతమైన, విచిత్రమైన, నేను ఐ విల్ సపోర్ట్. అది మోరల్గా యాజ్ అన్ అసోసియేషన్ పర్సన్ ఐ విల్ నాట్, ఐ షుడ్ నాట్. నేను అనేది అదే. ఇప్పుడు ఈ మహిళా కొరియోగ్రాఫర్ కూడా హెరాస్మెంట్ సెల్ దగ్గరికి వస్తే ఆ సెల్ ద్వారానే కదా ఫిర్యాదు చేశారు. అమ్మాయి అంతటా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. లేదు సారీ, హెరాస్మెంట్ సెల్కి అమ్మాయి 2018లో వేసింది. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎలాంటి రిపోర్టు చేయలేదు.
మరి ఇప్పుడు ఝాన్సీ కూడా మాట్లాడారు కదా మొన్న, ఝాన్సీ వీళ్ళందరూ ఆధ్వర్యంలోనే కదా పోలీస్ స్టేషన్ ఝాన్సీ దగ్గరికి ఎందుకు వచ్చి ఈ టీం 20 మందిలో ఈ నలుగురు ఎందుకు వచ్చారు? ఎంత ఒక కథ సార్, వెనకాల ఒక జరుగుతున్న బీభత్సమైన కుట్ర, బీభత్సమైన ఇప్పుడు విమెన్ హరాస్మెంట్ షాక్ అయిపోతారు. విమెన్ హరాస్మెంట్ సెల్ కి సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదండి? ఆ సెల్ ఉంది ఆల్రెడీ, అంటే ఆ సెల్ది రిపోర్ట్ ఇచ్చాం మేము ఆల్రెడీ. ఉమెన్స్ హరాస్ సెల్ ఆల్రెడీ లయింగ్ విత్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు విమెన్ హరాస్మెంట్ సెల్లే కదా ఈ అమ్మాయితో కూడా కంప్లైంట్ ఇప్పించింది పోలీస్ స్టేషన్లో? కాదు, ఇది ఉమెన్ టోటల్ ఇన్ గ్రీవియన్సెస్, ఉమెన్ గ్రీవియన్సెస్ ఇది లైంగిక వేధింపుల మీద జరిగినప్పుడు ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి అని రిపోర్ట్ ఇది. అది గతంలో ఇచ్చిన సెల్ ప్రకారం, ఇచ్చిన సెల్ ప్రకారం వాళ్ళకి షూటింగ్లో బాత్రూమ్ ఫెసిలిటీస్ సపరేట్గా ఆడవాళ్ళకి, ఇదివరకు షూటింగ్లు ఏంటంటే ఇదివరకు ఆడవాళ్ళకి మేము అవుట్డోర్ వెళ్ళామనుకోండి అందరికీ సపరేట్ ఉంటాయి. మగవాళ్ళు కావాలంటే ఎక్కడైనా అలా వెళ్ళిపోయి వెళ్ళగలరు, మగవాళ్ళు వెళ్ళలేరు. పాపం ఆడవాళ్ళు కష్టపడుతూ అక్కడ మూలకి ఈ మూలకి చెట్టు మూల ఎత్తుకుని వెళ్ళాల్సి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు వీ హ్యావ్ అరేంజ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆడపిల్ల అవుట్డోర్ షూటింగ్ వెళ్తే వాళ్ళకి టెంపరీ